ఎన్నొచ్చినానే జడియను. నిందలు బాధలు వ్యాధులు ఖడ్గములు ఎన్నొచ్చినానే జడియను. యేసయ్యా యేసయ్యా నీవుంటే చాలయ్యా. యేసయ్యా యేసయ్యా నీవుంటే చాలయ్యా. అగ్నిగుండములెదురైనా సింహాల బోను పొంచియున్నా. అగ్నిగుండములెదురైనా సింహాల బోను పొంచియున్నా. విడువదు నీ కృపా మరువదు నన్నెప్పుడు. విడువదు నీ కృపా మరువదు నన్నెప్పుడు. యేసయ్యా యేసయ్యా నీవుంటే చాలయ్యా. యేసయ్యా యేసయ్యా నీవుంటే చాలయ్యా. అన్నీ ఉన్నా కానీ ఏమీ లేనట్టే యేసు ఉంటే చాలు నాకన్నీ ఉన్నట్టే. సాగిపోయెను నా నీడ అస్తమించగా నా ఉదయం. సాగిపోయెను నా నీడ అస్తమించగా నా ఉదయం. కలత చెందెను నా హృదయం. కృపను పెంచెను నీ అభయం. కలత చెందెను నా హృదయం. కృపను పెంచిన నీ అభయం. యేసయ్యా యేసయ్యా నీవుంటే చాలయ్యా. యేసయ్యా యేసయ్యా నీవుంటే చాలయ్యా. అన్నీ ఉన్నా కానీ ఏమీ లేనట్టే యేసు ఉంటే చాలు నాకన్నీ ఉన్నట్టే. అన్నీ ఉన్నా కానీ ఏమీ లేనట్టే యేసు ఉంటే చాలు నాకన్నీ ఉన్నట్టే. నిందలు బాధలు వ్యాధులు ఖడ్గములు ఎన్నొచ్చినానే జడియను. నిందలు బాధలు వ్యాధులు ఖడ్గములు ఎన్నొచ్చినానే జడియను.
సమయంలో మా అన్నగారు, నాకు 5 అన్నలు, ఒక అక్క, నేను 7వ వాడిని. మా అన్నలు 3, మా పెద్దన్న బ్రహ్మన్న, మా 2వ అన్నంతో మా 5వ అన్న రాజ్, వీళ్ళు 3 చనిపోయారు. కానీ వాళ్ళతో పాటు మరొక అన్నగా నన్ను ప్రేమిస్తూ, నన్ను చిన్న వయసులోనే, ఒక 15-14 వయసులోనే సంఘ యూత్ డైరెక్టర్ గాను, అలాగనే చర్చికి సెక్రటరీ గాను, ఆయన ప్రెసిడెంట్గా ఉంటూ ఇంతవరకు కూడా మమ్మల్ని ప్రేమించు, మా ఇంటి ప్రతి కార్యక్రమాల్లో కూడా మాతో ఉండి, అన్నగా ఉండి, మమ్మల్ని ప్రేమిస్తూ, మమ్మల్ని ఆదరిస్తూ నడిపిస్తున్న గొల్లపల్లి ప్రసాదరావు అంటున్న తిరుపాలన్న గారు ముందుకొచ్చి 2 మాటలు గ్రీటింగ్ అందించాలని ప్రభుపేట మనం చేస్తున్నారండి. హలో క్రీస్తునందు ప్రేమైనటువంటి వాళ్ళారా, దాదాపు మన ప్రకాశయ్య గారు విఎస్ఎన్పురంలో జన్మించి మేమంతా ఒక సంఘస్థులమే, ఒక విఎస్ఎన్పురం గ్రామ నివాసులమే. చిన్నప్పటి నుంచి దాదాపు 14-15 సంవత్సరాల నుంచి మేము సంఘంలో విఎస్ఎన్పురం తెలుగు బ్యాప్టిస్ట్ చర్చిలో మేము పెద్దలుగా ఉండి మేము నడిపించేటప్పుడు ఆయన ఒక యూత్గా, సండే స్కూల్ బాయ్గా మా దగ్గరకు వచ్చి బాగా చదువుకుంటూ హెచ్పిఐలో ఆయన కాలేజీ ముగించుకొని హెచ్పిఐలో పాస్టర్గా ఉండి ఎంతో సహాయపడినాడు. కాబట్టి మేము మా కళ్ళ ముందే ఎంతో దేవుడు ఆశీర్వదించి ఆయన ఇంత స్థాయికి ఎదుగుదల వచ్చిందంటే దేవుని కృప వల్లనే, దేవుని ఆశీర్వాదం వల్లనే. వాళ్ళ కుటుంబంలో ఎంత 6 అన్నదమ్ముళ్ళు అయినా కూడా లాస్ట్ అబ్బాయిని ఆశీర్వదించి ఈ యొక్క సభకు, ఈ యొక్క మందిరాన్ని నడిపించేదానికి ఇంతమంది సంఘస్థుల్ని, సంఘ సేవకుల్ని, పెద్దల్ని గౌరవించేదానికి దేవుడు ఘనంగా వాడబడినాడు. కాబట్టి ఆయన కుటుంబాన్ని ఎంతో ఘనంగా వాడబడుతున్నాడు. ఇంకా కొన్ని సంవత్సరాలు ఈ యొక్క సేవలో ఎదుగుదలగా ఉండే కృపను ఆయనకి దయచేసి ఆయనకిచ్చిన కుమార్తెని ఆశీర్వదించి ఆయన సత్యమణిని 50 సంవత్సరాలు ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, దేవుడు విషయంలో, మందిరం నడిపించే విషయంలో ఎన్ని పాస్టర్ల సేవకులకు అందరికీ తెలుసు, ఎన్నో సమస్యలు వస్తాయి, ఎన్నో కష్టాలు వచ్చాయి. అన్ని కష్టాలు వచ్చినా, అన్ని సమస్యలు వచ్చినా ఇంతవరకు నిలవబడి ఆయన ఈ సేవను ఎంతో ఘనంగా జరిపిస్తున్నాడు. కాబట్టి ప్రకాశయ్య ఈ యొక్క అన్నానగర్లో, ఇంత పెద్ద సిటీలో, ఈ యొక్క హోటల్లో ఆయన బర్త్డే 50వ సంవత్సరం బర్త్డే ఫంక్షన్ జరిపించుకుంటున్నాడంటే ఎంతో ఘనకార్యము. వచ్చిన సంఘ పెద్దలు, సేవకులు, ఆయన అందరినీ ప్రతి ఒక్కరూ ఆయన ఆశీర్వదించి గణపరిచి పోవలసిందిగా మిక్కిలి వినయంతో కోరుచున్నాను. వందనాలు తెలియజేస్తున్నాం అయ్యగారికి. సమయంలో మన మధ్యలో దైవజనులు దేశదాస్ గారు ఉన్నారు. వారు కూడా వచ్చి అయ్యగారికి కొన్ని గ్రీటింగ్స్ తెలియజేసి ఒక ప్రత్యేకమైన పాట పాడి దేవుని నామాన్ని మహింపరచాల్సిందిగా వారిని ప్రభు పేరట ఆహ్వానిస్తున్నాం. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. ఈ దినం జన్మదినాన్ని చేసుకుంటున్నటువంటి దైవ సేవకులు రెవరెండ్ డాక్టర్ ఎస్ ప్రకాష్ రాజయ్య గారిని దేవుడు ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయం 11వ వచన ప్రకారంగా డ్యూటరానమీ 1:11 நீங்கள் இப்பொழுது இருக்கிறதை பார்க்கிலும் 1000 மடங்கு அதிகமாக்கும்படி உங்கள் பிதாக்களின் தேவனாகிய கர்த்தர் உங்களுக்கு சொல்லிவிட்டதையே உங்களை ఆశీర్వదింపారాగ. 1000 రెట్లు దేవుడు దీవిస్తానని ఈ చదువుతున్నటువంటి వాక్యాల్లో మనం చూసాం. ఇలాంటి మంచి దీవెనలు దైవ సేవకులు ప్రకాష్ రాజయ్య గారికి అనుగ్రహించి ఆరోగ్యమును
క్షేమమును, సకల దీవెనలను, ఆత్మను రెండంతలుగా ఇచ్చి దేవుని యొక్క పరిచర్యలో, కుటుంబ జీవితంలో దేవుడు దీవించాలని దేవుని సేవకునిగా మనసారా కోరుకుంటూ ఒక ప్రత్యేకమైన పాట పాడి దేవుని నామాన్ని మహింపరచుకుందాం. నా ప్రతి ప్రార్థనకు నీవిచ్చిన ఈవులే లెక్కకు మించిన దీవెనలైనాయి. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను అన్ని వేళలా. కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను అన్ని వేళలా. అనుదినము నీ అనుగ్రహమే, ఆయుష్కాలము నీ వరమే. అనుదినము నీ అనుగ్రహమే, ఆయుష్కాలము నీ వరమే. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. ఏ తెగులు సమీపించనీయక, ఏ కీడైన దరి చేరనీయక, ఆపదలన్నీ తొలగే వరకు, ఆత్మలో నెమ్మది కలిగే వరకు. ఏ తెగులు సమీపించనీయక, ఏ కీడైన దరి చేరనీయక, వరకు, ఆత్మలో నెమ్మది కలిగే వరకు. నా భారము మోసి బాసటగా నిలచి ఆదరించితివి. ఈ స్తుతి మహిమలు నీకే చెల్లించెదను జీవితాంతము. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా.